ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు కదా, సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ 3 నెలలు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఇంటి ఎట్లుంటో ఇక్కడ అట్లుంటా, మా ఇల్లు షిఫ్ట్ చేసుకుంటే మా పేద ప్రజల కంటే అంతకంటే జీవితం ఇంకోటి ఉండదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇల్లు కూలగొట్టద్దు అంటున్నారు. ఇల్లు కూలగొట్టొద్దు అన్నప్పుడు నువ్వు బలవంతంగా ఇల్లు కూలగొడతా అంటే ఎక్కడ న్యాయం? ఎంతోమంది చనిపోతున్నారు. ఇళ్లల్లో వాళ్ళు రోజు నిద్రపోయే పరిస్థితి లేదు, పనికెళ్లే పరిస్థితి లేదు. ఎప్పుడు బుల్డోజర్ వస్తాడు? ముఖ్యమంత్రి అన్నంతో ఇంకా భయపడుతున్నారు. మీ విమర్శలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాటల ద్వారా మమ్మల్ని చేసేటువంటి అవమానాలను కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఇల్లు మాత్రం